సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత మిథున రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని మనం ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చు. ముఖ్యంగా గురుబలం పెరగడం, శుక్రుడు చతుర్థ స్థానమందు ఉండడం, షష్ఠ స్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు బుధుడు, అలాగే చంద్రుడు, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అన్నవి గత కొద్ది నెలలుగా అసలు మిథున రాశి వారికి లేవు. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం గత 6 నెలలుగా అసలు మిథున రాశి వారికి లేదు. కాబట్టి ఈ వారం లగాయితూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితమైనటువంటి మార్పు వస్తుంది. చాలా రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి మిథున రాశి వారికి ఒక ఊరటను కలిగించేటువంటి వార్త, లేదా ఒక మంచి చేసేటువంటి పరిస్థితులు, అది వివాహాది శుభ కార్యక్రమాల గురించి కానీ, లేకపోతే సంతానం గురించి కానీ, లేదా ఆరోగ్యం గురించి కానీ, లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ ఏదో ఒక రకంగా ఒక మంచి వార్తను వినడం, తద్వారా కొంత మానసిక ప్రశాంతత కలగడం, ఆర్థిక లాభం కలగడం, ఒత్తిడి తగ్గుముఖం పట్టడం, జీవితంలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని పొందడం, ఇటువంటివన్నీ కూడా మిథున రాశి వారికి జరుగుతాయి. అలాగే గృహలాభము, భూలాభము, వాహన సౌఖ్యము, ఉద్యోగపరమైనటువంటి ఉన్నతి, ప్రమోషన్ లాంటివి కూడా రావడానికి ఈ వారం లగాయితూ మిథున రాశి వారికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే షష్ఠ స్థానముందు కుజుడు ధాన్యలాభ, ధనలాభ, వస్త్రలాభ అన్నారు. అంటే ఆయన ఏదైనా ఒక లాభాన్ని కలగజేస్తాడు. అందుకని ఇందాక చెప్పుకున్న అది ఏ రకమైనటువంటి లాభమైనా అయి ఉండొచ్చు, కానీ లాభం ఉంటుంది. ప్రత్యేకించి రోగము, రుణము, శత్రువులు, వీటికి సంబంధించిన స్థానమందు 2 గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల అటు రోగబాధలు తగ్గుతాయి, రుణబాధలు తగ్గుతాయి. అలాగే బుధుడు కూడా అక్కడ చేరి ఉండడం వల్ల ఏదైనా మన వస్తువులు కానీ ఇవి కానీ ఎక్కడైనా బ్యాంకుల్లో కానీ ఇక్కడ కానీ తాకట్టు పెట్టి ఉంటే వాటిని విడిపించుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని బుధుడు ఇస్తారు. కాబట్టి ఎలా చూసుకున్నా సరే ఈ వారం లగాయితూ మిథున రాశి వారి యొక్క గ్రహస్థితులు చాలా మెరుగవుతూ ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి ఈ రాశి వారు రవి బలాన్ని పెంపొందించుకొని ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోకుండా నిలబడడానికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.